ఇటీవల పాకిస్తాన్పై ఆపరేషన్ బాంబును ప్రారంభించిన సంస్థ ఏది? బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల లైట్నింగ్ షీల్డ్ అనే నావిక రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కలనేమిను ప్రారంభించింది? ఉత్తరాఖండ్. 2024 వరదలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం పరిశుభ్రతకు అగ్ర అవార్డును అందుకుంది? విజయవాడ. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIను ప్రదానం చేసింది? సైప్రస్. అక్రమ చైనీస్ బాణసంచ స్వాధీనం చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డార్క్ నెట్ డ్రగ్ రాకెట్ను ఛేదించడానికి ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మెలాన్. ఇటీవల ఏ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యున్నత గౌరవ పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించింది? ఘనా దేశం. ఇటీవల దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సౌండ్ ఫిల్టర్ స్కీమును ప్రారంభించింది? కర్ణాటక. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ఇండోర్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో కొత్త స్వచ్ఛ షహర్ విభాగంలో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? అహ్మదాబాద్, గుజరాత్. 2025 పెన్ పెంటర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? లీలా అబూలేలా, సుడానీస్ స్కాటిష్ దేశస్థురాలు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ఏ భారతీయ నటికి దక్కింది? దీపికా పదుకొనే. ఐక్యరాజ్య సమితి మండేలా అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? బ్రెండా రెనాల్డ్స్, కెనడా మరియు కెన్నడీ ఓడెడ్, కెన్యా. ఇటీవల 2025 UN జనాభా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? వర్ష దేశపాండే. 2024 కళింగ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరికి ప్రదానం చేశారు? ధర్మేంద్ర ప్రధాన్. గ్రీన్ గోల్డ్ ది నీమ్ ఫార్మసీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? డాక్టర్ బిశ్వజిత్ రాయ్ చౌదరి. గతే మంగల్ పండుగను ఎక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు? నేపాల్. దేశంలో మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి ఇటీవల పేటెంట్ రైట్స్ పొందిన ఓలా టీ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? అస్సాం. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హాక్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గాం దాడితో సంబంధం ఉన్న 3 ఉగ్రవాదులపై భారత సైన్యం ఎలాంటి ఆపరేషన్ను చేపట్టింది? ఆపరేషన్ మహాదేవ్. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఏ కోటలు చేర్చబడ్డాయి? మరాఠా సైనిక కోటలు. డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్లను నియంత్రించడానికి జీనియస్ చట్టాన్ని ఆమోదించిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దేశంలో ఓటు హక్కు వయసును 16 సంవత్సరాలకు తగ్గించారు? యునైటెడ్ కింగ్డమ్. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశాల సమూహం ఎట్ సీ అబ్జర్వర్ మిషన్ను ప్రారంభించింది? క్వాడ్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల
52 ప్రత్యేక నిఘా ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేసిన కార్యక్రమం పేరు ఏమిటి? అంతరిక్ష ఆధారిత నిఘా 3. హురన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 3వది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో చైనా. ఇటీవల ధర్మ చక్రవర్తి బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? నరేంద్ర మోదీ. జామాత అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సముద్ర వ్యాయామం? జపాన్. ఏ దేశంలో 2025 టాలిస్మాన్ సాబెర్ వ్యాయామం నిర్వహించబడింది? ఆస్ట్రేలియా. జూలై 2025లో గోర్బియా సోలార్ పవర్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? రాజస్థాన్. 2024లో అత్యధిక రక్షణ పరికరాలను దిగుమతి చేసుకున్న దేశాలలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఉక్రెయిన్. 2వ స్థానంలో పోలాండ్, 3వ స్థానంలో అమెరికా, 4వ స్థానంలో భారతదేశం. భారతదేశంలో మొట్టమొదటి రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గోవా. హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. 2025 స్కై ట్రాక్స్ అవార్డులో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? ఖతార్ ఎయిర్వేస్. ఇక భారతదేశం ఇండిగో 39వ స్థానంలో ఉంది. ఇస్రో వరుసగా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం మరియు చంద్రునిపైకి మిషన్ను ప్లాన్ చేస్తున్నది? 2035 మరియు 2040 నాటికి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆమోదించిన తీర్మానం 2788 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం శాంతియుత విధానాలను బలోపేతం చేయడం. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు శక్తి అని పేరు పెట్టిన దేశం ఏది? శ్రీలంక. ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ప్రపంచ గుర్తింపు పొందింది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోని ఏ ప్రాంతాన్ని కొత్త పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు? కొమరం భీం. పాఠశాలలు మరియు కళాశాలలో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం పేరు పొందింది? బైర్నిహాట్, మేఘాలయ. విద్యను ప్రోత్సహించడానికి తల్లికి వందనం అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగు అందుకున్న ఓజో ఫెని ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? ప్రసాద్ సూరి. జనవరి 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. కర్మాగారాల్లో మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సోను సూద్. శాకంబరి పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన భద్రకాళి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. బ్యాటరీ తయారీకి ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025 గెలుచుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. పట్టణ మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్రం డిజి లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. బౌద్ధ
థీమ్ పార్కు అయిన బుద్ధవనం ఏ రాష్ట్రంలో? కృష్ణానది ఒడ్డున ఉంది, తెలంగాణ. ఇటీవల తెలంగాణ ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ హార్డ్వేర్ ల్యాబు పేరు ఏమిటి? టీ షీల్డ్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల అమర్నాథ్ యాత్ర భద్రత కోసం భారత సైన్యం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ శివ 2025. ఇటీవల డేటా ప్రకారం 2025లో భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం ఏది? సిక్కిం. 2025 జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్పోల్ నిర్వహించిన ప్రపంచ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సెక్యూర్. జూలై 2023 నుండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 97,000 మందికి పైగా నేరస్తులను దోషులుగా నిర్ధారించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ కన్వెక్షన్. మ్యూల్ బ్యాంకు ఖాతాలతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సిబిఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ చక్ర 5. ఈ రక్తకోష్ అనేది ఏ మిషన్ కింద అమలు చేయబడిన ఆన్లైన్ బ్లడ్ బ్యాంకు నిర్వహణ వ్యవస్థ? జాతీయ ఆరోగ్య మిషన్. ఏఐ ఉపయోగించి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్రం టీబీ పరీక్షలో అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకుంది? తెలంగాణ. ఇటీవల తమిళనాడులోని ఏ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొన్నారు? జింగి కోట. ఏ దేశంలోని ఖైమర్ రూజ్ ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి? కంబోడియా. భారతదేశంలోని మొట్టమొదటి తీర ప్రాంత ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ అయిన ఎన్టీపీసీ సింహాద్రి ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? నిజామాబాద్. బిట్స్ పిలాని భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ప్లస్ క్యాంపస్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్, అమరావతిలో. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఊర్జవీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్, విజయవాడలో. నాగోబా జాతర ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెజలను విశాఖపట్నంలో భారత నావికాదళానికి అప్పగించింది. దాని పేరు ఏమిటి? నిస్టార్. ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? భారతదేశం. 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్టులో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? మూసీ నది చారిత్రక భవనాలు హైదరాబాద్ మరియు భుజ్ హిస్టారిక్ నీటి వ్యవస్థలు గుజరాత్. షెడ్యూల్డ్ తెగ విద్యార్థులను డిజిటల్ అండ్ ఉన్నత విద్యా నైపుణ్యాలతో సాధికారపరచడానికి జై హింద్ అనే పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది? ఢిల్లీ విశ్వవిద్యాలయం. గరుడ ఏరోస్పేస్ యొక్క వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? చెన్నై. ఏ దేశ స్టార్టప్ నైట్రోకాప్ట్ 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతిని గెలుచుకుంది? స్వీడన్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం నుండి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ లభించింది? బ్రెజిల్. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా జిఐ ట్యాగ్ పొందిన నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది? ఆంధ్రప్రదేశ్. ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశ అత్యున్నత
పౌర పురస్కారం అయిన ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఎల్విచియా మిరాబిలస్ను అందుకున్నారు నమీబియా దేశం నుంచి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. ఏ ఆపరేషన్ పేరిట ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బషారత్ అల్ఫత్. రష్యా వైమానిక స్థావరాలపై ప్రధాన డ్రోన్ దాడిలో పాల్గొన్న ఉక్రెయిన్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ స్పైడర్ వెబ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నాటిన మొక్క పేరు ఏమిటి? సింధూర్. 2025 అమర్నాథ్ యాత్రకు ముందు భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బిహాలీ. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ సింధు. IPL 2025 గెలిచినటువంటి జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రింగ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. నార్వే పురుషుల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్లెసన్, నార్వే దేశస్థుడు. నార్వే మహిళల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అన్నా ముజిచుక్, ఉక్రెయిన్. ప్రపంచ సంపద నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? కాప్ జెమిని పరిశోధన సంస్థ. ఇటీవల ఏ దేశ పార్లమెంటు టెర్మినల్లీ ఇల్ ట్రీట్మెంట్ బిల్లును ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్. జావెలిన్ త్రోలో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ను ప్రదానం చేసింది? సైప్రస్. 2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగా FDI పొందినటువంటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. ఇటీవల విడుదలైన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రేమ్ ప్రకాష్. స్టార్టప్ కృత్రిమ్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ AI వ్యవస్థ పేరు ఏమిటి? కృతి. ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? టాటా గ్రూప్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఎయిర్ న్యూజిలాండ్. ది స్టార్స్ లైట్ ది వే అనే నవలను ఎవరు రాశారు? సుచేత రాజ్ ఖన్నా. విపత్తు ప్రమాద తగ్గింపుకు గాను ఐక్యరాజ్య సమితి ససకావ అవార్డు 2025 అందుకున్న భారతీయుడు ఎవరు? మృత్యుంజయ్ మహాపాత్ర. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్యాస్ట్రానమీ నగరంగా చేర్చడానికి ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం అధికారికంగా నామినేట్ చేయబడింది? లక్నో. 2025 ఫిఫా క్లబ్ ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతుంది? అమెరికా. భారత విదేశీ నిఘా సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? పరాగ్ జైన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినందుకు దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? కర్ణాటక. నాసా యొక్క ఏరోస్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు? దంగేటి జాన్వి. ఇటీవల మాల్దీవుల ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కత్రినా కైఫ్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని
అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది 2026. 2025 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 99వ. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో డెన్మార్క్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లావెండర్ ఫెస్టివల్ 2025 జరుపుకుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ రెండు దేశాల వైమానిక దళాల మధ్య మొదటి టైగర్ క్లా వ్యాయామం జరిగింది? భారతదేశం మరియు యుఎస్ఏ. ఆర్థిక మంత్రిత్వ శాఖ డిజిటల్ చెల్లింపుల అవార్డుతో ఏ సంస్థను సత్కరించింది? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం ఉద్భవించింది? ఐస్లాండ్. భారతదేశం 144వ స్థానంలో ఉంది. శ్రీలంకలో పోషణ్ పోయా పండుగ దేనిని గుర్తు చేస్తుంది? బౌద్ధ మతం రాక. భారత ప్రభుత్వం ఏ రంగంలో భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? వైద్యం. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కంగనా రనౌత్. ఇటీవల వార్తల్లో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అనే పుస్తక రచయిత ఎవరు? ఆడ్రిడ్స్ కే. అమెరికన్. ఇటీవల వార్తల్లో కనిపించిన మేనార్ మరియు కిచెన్ చిత్తడి నేలలు అనగా రామ్సార్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్. దీనితో దేశంలో అటువంటి ప్రదేశాల సంఖ్య 91కి చేరింది. కాన్క్వెస్ట్ 2025 అనే బహుళజాతి సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహించింది? మంగోలియా. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఏ దేశంలో ఉంది? భారతదేశం, చీనాబ్ నదిపై. ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకాన్ని ఎవరు రాశారు? నరేంద్ర మోదీ. అంబుబాచి పండుగను ఏటా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను తొలిసారిగా గెలుచుకున్న దేశం ఏది? దక్షిణాఫ్రికా. ఆస్ట్రేలియా మీద. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ ప్రథమ మహిళకు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన వెండి క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు? సైప్రస్. జూన్ 2025 నాటికి ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ సౌకర్యం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? బీహార్. 51వ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? కననాస్కిస్, కెనడా. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీ యొక్క కొత్త పేరు ఏమిటి? అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ETLD-HCMను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రాజెక్ట్ విష్ణు కింద. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ప్రపంచ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగీస్. ఇంటర్పోల్ నుండి మొదటి సిల్వర్ నోటీస్ అందుకున్న దేశం ఏది? భారతదేశం. మే 2025లో ఏ కంపెనీ 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది? LIC. యూపీఎస్సీలో అగ్రశ్రేణి అభ్యర్థులను ధృవీకరించబడిన యజమానులతో అనుసంధానించడానికి యూపీఎస్సీ ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ప్రతిభ సేతు. ఇటీవల ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే ఆత్మకథను ఎవరు రాశారు? శిఖర్ ధావన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 71వ. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఐస్లాండ్. రెండవ స్థానంలో ఫిన్లాండ్, 131వ స్థానంలో భారతదేశం. వ్యాధి రహిత మొక్కల పెంపక సామగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల
ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. 2025లో ప్రపంచంలోనే టాప్ 10 స్టార్టప్ నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? శాన్ ఫ్రాన్సిస్కో. 2వ స్థానంలో న్యూయార్క్, 3వ స్థానంలో లండన్. ఇక భారతదేశంలో బెంగళూరు టాప్ 10లో స్థానం సంపాదించింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? హైదరాబాద్. భూకంప బాధిత మయన్మార్ కోసం భారతదేశం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ బ్రహ్మ. ఏ రాష్ట్రం పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేసింది? తెలంగాణ. ఇటీవల ఏ రాష్ట్రం టీబీ పరీక్షలో అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకుంది? తెలంగాణ. ప్రభుత్వ రంగ సమస్యలను అధిగమించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ఏఐ రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ను ప్రారంభించింది? తెలంగాణ. 76వ గణతంత్ర పరేడ్ 2025 సందర్భంగా కర్తవ్య పాత్రలో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ట్యాపులు పేరు ఏమిటి? ఏటి కొప్పాక బొమ్మలు, ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది అవార్డుతో ఎవరిని సత్కరించింది? మేనస్వామి. పేదరిక నిర్మూలనకు P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. నేర గుర్తింపు అవార్డులో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా పోలీసులు అత్యున్నత బహుమతిని గెలుచుకున్నారు? పశ్చిమ గోదావరి. ఇటీవల ఏ నగరంలోని ఋషికొండ బీచ్ యొక్క బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు? విశాఖపట్నం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భార్గవాస్త్ర అనే తక్కువ ఖర్చుతో కూడిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సోలార్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లిమిటెడ్. ఇటీవల వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే పుస్తకం విడుదలైంది. దీనిని ఎవరు రాశారు? దలైలామా. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి బంగారం కరిగించే ఏటీఎంను గోల్డ్ సిక్కా ఎక్కడ ఆవిష్కరించింది? హైదరాబాద్. బాగిల్హార్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? చేనాబ్ నదిపై. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ డ్యామ్ ఏ నదిపై ఉంది? చేనాబ్ నదిపై. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కవచం విపత్తు హెచ్చరిక అనే వ్యవస్థను ప్రారంభించారు? కేరళ. ఇటీవల ఏ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగించనున్నారు? బంగ్లాదేశ్. సినీ రంగాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చేసిన కృషికి గాను బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకే నుండి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్న కథానాయకుడు ఎవరు? చిరంజీవి. తెలుగు రాష్ట్రాల నుంచి 2025లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సినీ నటుడు ఎవరు? నందమూరి బాలకృష్ణ. ఎయిర్ విజువల్ మరియు ఐక్యూ ఎయిర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడింది? హనోయ్, వియత్నాం దేశం. భారతదేశం తన మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ గ్రామాన్ని ఎక్కడ స్థాపించనుంది?
ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. ఇటీవల చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? పాకిస్తాన్. శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దలైలామా. 2024కి గాను ఇటీవల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ పురుషుల T20I టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? రోహిత్ శర్మ. ఇటీవల ఎవరు 2024 గాను సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ ఎమర్జింగ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కమిందు మెండిస్, శ్రీలంక ఆటగాడు. ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు. డీప్ ఓషన్ మిషన్ కింద 2026 నాటికి ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్ పేరు ఏమిటి? మత్స్య 6000. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? గుజరాత్. ఐసీసీ ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు ఎవరికి లభించింది? రిచర్డ్ ఇల్లింగ్వర్త్, ఇంగ్లాండ్ దేశస్థుడు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? లాస్ట్ ఇయర్ 85వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం 77వ స్థానంలో నిలిచింది. ఇటీవల ఏ బ్యాంకు హర్ఘర్ లఖపతి యోజనని ప్రారంభించనుంది? ఎస్బీఐ. అస్సాంలో బాతుయిజం ఏ జాతి సమూహం యొక్క సాంప్రదాయ మతం? బోడో. లాడ్లీ బెహనా యోజన ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. ఫిబ్రవరి 2025లో ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించిన దేశం ఏది? బంగ్లాదేశ్. అగ్రస్థానంలో ఉంది గుజరాత్, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్ర తెగల వారు ప్రదర్శిస్తారు? ఆంధ్రప్రదేశ్. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025ను ఏ దేశం నిర్వహించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ నెట్వర్క్లో చేరిన 2 భారతీయ నగరాలు ఏవి? ఇండోర్ మరియు ఉదయపూర్. కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర సాంస్కృతిక హస్తకళల వారసత్వం అయిన గర్చోల భారత ప్రభుత్వం నుండి జిఐ ట్యాగ్ని పొందింది? గుజరాత్. భగవద్గీత మరియు నాట్యశాస్త్రం ఏ సంస్థ యొక్క మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడ్డాయి? యునెస్కో. ఏ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? తెలంగాణ. రేషన్ దుకాణాల ద్వారా మొదటి ఉచిత ఫైన్ రైస్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. ఇటీవల వార్తల్లో కనిపించిన కాంచా గచ్చిబౌలి అడవి ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. వలస వచ్చిన పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి జ్యోతి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త వీసా కేటగిరీని ప్రారంభించింది? ఆయుష్ వీసా. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? నార్వే. రెండవ స్థానంలో ఎస్టోనియా, మూడవ స్థానంలో నెదర్లాండ్స్,
ఇక భారతదేశం 151వ స్థానంలో నిలిచింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ వరల్డ్ వెల్త్ రిపోర్టు 2025 ప్రకారం ఏ అంతర్జాతీయ నగరం అత్యంత ఖరీదైనది? మొనాకో. 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో హాంకాంగ్, 4వ స్థానంలో లండన్. ఇటీవల విడుదలైన స్వేచ్ఛ ప్రసంగ సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? నార్వే. 2వ స్థానంలో డెన్మార్క్, 24వ స్థానంలో భారతదేశం. ఇటీవల పాపులర్ సిటిజన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడినది ఎవరు? సంఘమిత్ర థాయ్ గైక్వాడ్. ఇటీవల 2027 నుండి ఆస్కార్ అవార్డులోకి ఏ విభాగాన్ని చేర్చబడ్డాయి? ఉత్తమ స్టంట్ డిజైన్.